V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పుట్టినరోజు వేడుకలు 33వ వార్డు విల్లూరు డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. చీరల పంపిణీ, కేక్ కటింగ్ చేయడం. ఎవరైనా ఉన్నారంటే మరి ఈ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస గారు మా కూటమి అభ్యర్థి అయిన కోట ఎమ్మెల్యే గారు అభ్యర్థి గారు సారీ అదే అలాగే మరి ఇంకోటి కూడా ఉన్నారు. అంటే మీరు ఈ కార్యం చెయ్యలేకపోతే వాళ్ళకి ప్రస్తుతం ఏదైతే హౌస్ రిజిస్ట్రేషన్ లిఫ్ట్ చేసి వాళ్ళు డాక్యుమెంట్స్ తనఖా పెట్టుకున్నందుకు కూడా మీరు పర్మిషన్ ఇచ్చేయండి ఫస్ట్ అర్జెంట్గానే అని చెప్పేసి అది కూడా అడిగారు. అంటే అసెంబ్లీలో అడగడం మామూలుగా అడిగే విధానం కాదు, ఆయన గర్జించి అడిగాడనంటే అది వెంటనే లిఫ్ట్ అవుతుంది. సార్ కూడా తెలుసు, మన 22A ఉన్నవన్నీ కూడా ఇంత చాలా జిల్లాల్లో అదే మన ఏం పేరు పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే రెవెన్యూ సదస్సులు పెట్టి ఇచ్చారు. మనది చిన్న ఎండోమెంట్ లీక్ అయ్యి ఉంది కాబట్టి సార్ సత్యనారాయణ గారు మీరు రాలేదు పైకి. అలాగే శరణు మోహన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాము. మరి వెంటనే ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ మీ సమస్య పరిష్కారం అయిపోతుంది చక్రవర్తి. మరి నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే పోరాటం చేస్తున్న ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నాము. మా తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా పోరాటం చేస్తున్నాం దీని మీద. అంటే నాకు అందులో ఇల్లు లేదు పాడు లేదు, కానీ మన అక్క చెల్లెలు అన్నదమ్ములు మామలు అత్తలు అందరూ వరుసైన కాబట్టి వెంకటేశ్వర మెట్టంతానా. సో వాళ్ళ సమస్య పరిష్కారం అయితే నా సమస్య పరిష్కారం అయిందనే దిశగా నేను ముందుకెళ్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నాను. కాబట్టి మరి అన్నగారు మరి చెప్పాలని నేను చెప్పడం కాదు ఆ సమస్య గురించి మీకు ఇంత చక్కటి అవకాశం. మరి వారికి అందరికీ కూడా శుభాభినందనలు. గోపీకృష్ణ గారు స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. ఇప్పుడే మనకు చెప్పారు, నేను ప్రజల మనిషిని, నాకు ఏమున్నా లేకపోయినా అందరిలో నేను ఉండాలి, అందరితో నేను ఉంటాను అని ఎమ్మెల్యే గారితో మీ యొక్క సమస్య తీరిస్తే నా స్టేజ్ మీద స్టేజ్ని నిర్వహించి ఎమ్మెల్యే గారిని మనందరి మధ్యలో జన్మదిన వేడుకలు చేస్తున్నందుకు చక్రవర్తి ముందుగా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దక్షిణ నియోజకవర్గంలో మీరు గత ప్రభుత్వాలు కానీ గత ఎమ్మెల్యేలు కానీ మనం చూసాం. అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్నది గత 2 సంవత్సరాల నుంచి మనం అంతా రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతీది కూడా ఆ దక్షిణ నియోజకవర్గం ప్రతి వీధి సందులతో సైతం ప్రతీది కొత్త రోడ్లు వేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. నిజంగా ఆయనకి ఈ పాత నగరాన్ని కొత్త నగరం చేద్దామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి 33వ వార్డు తరపున జన్మదిన శుభాకాంక్షలు. సాయంత్రం 6 అయినట్టయితే ఆల్రెడీ నెక్స్ట్ డేలో మనకు వచ్చేసినట్లు లెక్కే. వచ్చేసరి పుట్టినరోజు బర్త్డే మనం ముందుగా చేసినందుకు కూడా మన వార్డు తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు కూటమిలోని హైయెస్ట్ ఎమ్మెల్యేగా అంటే ఎక్కువ మార్కులు కానీ ఎక్కువ ఓటు ఎమ్మెల్యే గారు ఈసారి మంత్రివర్గ విస్తరణలో మన పవన్ కళ్యాణ్ గారు మంచి అవకాశం, యూత్కి ఏదైతే అవకాశం ఎక్కువగా ఉంటుందో అతో మేము ఆలకించాలని కూడా మేము వార్డు అందరి తరఫున తెలియపరుస్తున్నాము. మాకు పిలిచిన పలికే వ్యక్తి కనుక ఆయనకి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత. మా భార్యాభర్తలు దంపతులిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా నా బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ ఒక మంచి కార్యక్రమాలు చేసినందుకు చక్రవర్తి దంపతులకు మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్ని వార్డుల్లో కూడా కార్యక్రమం చేస్తుంటాం. సో అందులో భాగంగా ఈరోజు అన్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇల్లులు కట్టుకుంటుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేద్దాం. సేమ్ టైం మీరందరూ ఆ రోజు చాలాసార్లు వెంకటేశ్వర మేనేజర్ పెద్దలందరూ మీతో పాటు అందరూ అనడం జరుగుతుంది. నాకు తెలిసి మార్చ్ ఎండింగ్ కల్లా అది క్లియరెన్స్ వచ్చేస్తుంది. సిటీలో మొత్తం అన్నిటికీ మన కాన్షియన్స్ మొత్తం అన్నిటికీ విముక్తి కలుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడైనా సరే ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోమని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది ఎండోమెంట్ వాళ్ళకి, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు అంతా చెక్ చేసుకొని అన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క చోటకి వెళ్ళి
ఆ సమస్యని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లేస్ ఇవ్వడానికి అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కట్టుకోవడానికి కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయరు. ఒకవేళ అబ్జెక్ట్ చేస్తే నా దృష్టి తీసుకురని నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. నేను పూర్తిగా ఒక మంచి సేవకులందరూ కలిసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ పెద్దందరూ చెప్పినట్టుగా ఒక పక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకొని ఇవాళ నియోజకవర్గం రోడ్లో చూడండి ఒకసారి, ఈ నియోజకవర్గంతో రోడ్లను ఒకసారి చెక్ చేయండి గత ప్రభుత్వానికి ఇప్పటికీ. సో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఓటు అడుగుతామని చెప్పాం. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక 6 నెలల్లోనే అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు కోటి వినాయకులందరికీ, ప్రత్యేకించి మా నివేదన దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ నాయకత్వం, వంశీకృష్ణ నాయకత్వం, వంశీకృష్ణ నాయకత్వం. మనకు ఎమ్మెల్యేగా వంశీకృష్ణ గారు రావడం మనకి చాలా సంతోషంగా ఉంది. మనం తిరుపతి వెళ్ళినా ఏడుకొండల దర్శనం చేసుకుంటాం, కానీ మన కోరికలు తీరుతాయా లేదా కానీ వంశీకృష్ణ గారు మనకి మన నియోజకవర్గాల్లో గెలిచి మన కోరికలన్నీ తీరుతున్నాయి. అలా దండవేయండి. కిరీటి కూడా క్లాప్స్ కొట్టాలమ్మా. ఓకే సార్, ఓకే సార్, ఓకే అనే చూడండి అనేటు బాబు చూడండి, ఇక్కడ చూడండి సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఓకే.